హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పోహా అయితే చేశాను. పిల్లలకైతే ఇడ్లీ చేశాను. వాళ్ళు ఇంకా పోహా ఇట్లాంటివి తినరులే అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసి టీ అయితే తాగామన్నమాట. ఇంక ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బీరకాయలు ముందు రోజు తీసుకొచ్చాము. ఇంకా ఎక్కువ రోజులను వడబడిపోతాయి. ఫ్రెష్గా ఉన్నప్పుడే చేద్దామని చేశాను. బాగా లేతగా ఉన్నాయన్నమాట. కర్రీ అయితే బాగా వచ్చిందనమాట. ఇంకా తర్వాత రైస్ కూడా వండాను. ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టి అయితే పంపించాను. ఇంకా వెన్న పోస్తుంటే నెయ్యి అయితే చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసరికి ఇంకా వెన్న ఎక్కువ రోజులైతే ఉండట్లేదు. 3 డేస్కి 4 డేస్కి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయట పెడతాం కదా, ఫ్రిడ్జ్ లేకపోవటం వల్ల ఏంటంటే అది స్మెల్ లాగా వస్తుంది అనమాట. అందుకని 3 రోజులకి 4 రోజులకి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అది అయిపోయేసరికి మళ్ళీ కొంచెం అట్లా వస్తూ ఉంటుంది కదా. పిల్లలకి నెయ్యి వేసి పెడితే బాగుంటుంది, వాళ్ళకి అరుగుదల బాగుంటుంది అని చెప్తారు కదా. అందుకని నెయ్యి అయితే బాగా కంపల్సరీగా వేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాను. లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడుగుతున్నాను. మార్నింగ్ టిఫిన్ అవి ఏమి కడగలేదనమాట. లంచ్ చేశాక కడగొచ్చులే అని ఇంకా ఒక 1 అవర్ అయితే పడుకొని లేచి గిన్నెలు అయితే కడుగుతున్నాను. పిల్లలేమో పానీపూరి అని అడుగుతూ ఉన్నారనమాట 2 రోజుల నుంచి. వాళ్ళేంటి హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి ఎక్కువ పానీపూరికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగిన తర్వాత వాళ్ళు వచ్చేలోపు పానీపూరి వేయించి పెడదాంలని పానీపూరి అయితే వేయించుతున్నాను. కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్న వాటిని వేయించుతున్నాను. ఒక 15 ఏమో ఉన్నాయి అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వేయించాను. ఇంకా వాళ్ళు రాగానే అయితే పానీపూరి పెడితే తినేశారు. తర్వాత ఇంకా స్నానం చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, బెడ్షీట్లు అవన్నీ ఉతికాను అనమాట. ఇంకా అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకా వాటి ప్లేస్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా టీ అయితే తాగాము. టీ తాగిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చాను. ఇంకా పిల్లల కోసం అయితే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా కొంచెం అన్నం కూడా ఉంది. ఆఫ్టర్నూన్ ఈరోజు మా హస్బెండ్ అన్నం అయితే తినలేదనమాట. ఆఫీస్కి వెళ్ళారు. అందుకని చెప్పి అన్నం అంతే ఉంది. ఇంకా ఒకళ్ళకి సరిపోతుందిలే, ఇంకొకరికి టిఫిన్ చేద్దాంలే అని అనుకున్నాను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ కూడా ఇంకా ఆఫీస్లో అన్నం తినలేదంటే ఏదో టిఫిన్ చేశారంటే ఇంకా అందుకని అన్నం తినమంటే తను తింటా అన్నారు. ఇంకా నా ఒక్కదానికి టిఫిన్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఇంకా వైట్ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నాను. ఇది మా హస్బెండ్ తినరనమాట. అందుకని నేను ఒక్కదాన్ని ఎప్పుడన్నా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిఫిన్ అయితే చేసుకుంటాను. నాలాగా మీరే ఎంతమంది ఇలా చేసుకుంటారో చెప్పండి. ఈజీగా అయిపోతుంది. అందులోనూ నాకు ఈ వైట్ రవ్వతో చేసిన ఉప్మా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అనమాట. ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్కి ఏమో అదంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకని ఎక్కువ చేయను అనమాట. ఎప్పుడైనా నా ఒక్కదానికి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ నాకు గుర్తొచ్చే టిఫిన్ ఇదే అనమాట. చూడండి, ఇంకా ఇందులో ఎలాంటి ముక్కలు అవేమి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఎక్కువ వేసి చేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటాను.